ओम हिरण्यपात्रमथो पूर्णन्दधाते मधव्योसानेति एकदा ब्रह्मणमुपहरति एकदैवयजमाना दधाति गुरुदेव दत्ता रोजनो रोजमान शोभन शोभन దత్త జయంతి పండుగ సందర్భంగా వచ్చిన భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. అతి పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయంలో భక్తులందరూ కూడా వచ్చి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటున్నారు. దత్తాత్రేయ స్వామి మనందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దీవిస్తారని కోరుకుంటూ మీకు మరొకసారి దత్త జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. శ్రీ నగరేశ్వర దత్తాత్రేయ స్వామి దేవాలయం చాలా పురాతనమైనది. పాలమూరు పట్టణంలో మొదటి ఈశ్వరుడుగా ఖ్యాతి చెందిన దేవుడు నగరేశ్వర స్వామి. దత్తాత్రేయ స్వామి దేవాలయాన్ని 1970లో మల్లాది చంద్రశేఖర శాస్త్రి ప్రముఖ పురాణ ప్రవచకులు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం కూడా దత్త జయంతి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు కార్యక్రమంలో క్షీరాభిషేకము, తర్వాత సాయంత్రం పుష్పార్చన కార్యక్రమము, తర్వాత రెండవ రోజు సామూహికంగా దత్తాత్రేయ స్వామి హోమాలు, ఆ తర్వాత సాయంత్రం విశేషంగా పల్లకి సేవ. దత్త జయంతి రోజు ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి విశేష పంచామృత అభిషేకం ఉత్సవ విగ్రహానికి, మధ్యాహ్నం అన్నదానము, సాయంత్రం విశేష కాకరహారతి కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకున్న మాత్రాన కోరిన కోరికలన్నీ కూడా ఫలించడం ఎంతోమంది భక్తుల నోట మనం వింటూ ఉన్నాము. ఆ స్వామి ఈ పాలమూరు పట్టణ ప్రజలకు అందరికీ కూడా సుభిక్షంగా సకాలంలో వర్షాలు అన్నీ కూడా చేయాలి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలతో పాలమూరు పట్టణం ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ విధంగా మేము హర్షిస్తున్నాము.